అదే నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. DS-160 యాక్చువల్గా ఇప్పుడు 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక కొత్త న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే DS-160 కనుక మీరు ఒక్కసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కనుక మళ్ళీ అమెండ్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ DS-160 నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు ఫైల్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ కనుక మీ అపాయింట్మెంట్ సిస్టంలో మళ్ళీ మీరు అప్లోడ్ చేయకపోతే మీరు మీ అపాయింట్మెంట్ టైంకి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆ నెంబరు ఏది మన DS-160లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో మీ అపాయింట్మెంట్ సిస్టంలో ఉన్నటువంటి DS-160 నెంబర్ కనుక మ్యాచ్ కాకపోతే మీ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎంట్రీ చేయట్లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అక్కడ మీ పర్టికులర్ టైం అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉంది ఈ సిచ్యువేషన్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అనుకోండి. సో ఇది ఎవరెవరికి ఏ వీసాల వాళ్ళకి అంటే అన్ని వీసాల వాళ్ళకి B1 B2 కానీ లేకపోతే H1 కానీ ఎవరెవరైతే స్టాంపింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు DS-160 సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరెవరికో అందరికీ వర్తిస్తుంది. అయితే ఇది మార్చి 30th నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఇది జనవరి నుంచే స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు సడన్గా ఎందుకు ట్రెండ్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఏమన్నా ఒక 3-4 రిజెక్షన్స్ కనుక అలా జరిగినప్పుడు దాన్ని బట్టి ఎక్కడొక్కడ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలా స్టార్ట్ అయినప్పుడు ఇలా వస్తుంది అనమాట. అయితే ఏంటంటే యాక్చువల్గా మీ DS-160 మీరు అప్డేట్ చేయాలంటే ఎలా చేయాలి? ఒకసారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్ చేయొచ్చా? లేకపోతే చిన్న చిన్న అప్డేట్స్ చేసుకోవాలంటే ఎట్లా? లేకపోతే మేజర్ అప్డేట్స్ చేసుకోవాలంటే ఎట్లా? మీ అపాయింట్మెంట్ కొంతమంది చెప్పడం కూడా ఏంటంటే మీ DS-160 ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అంటే మీ షెడ్యూల్ చేసుకున్నటువంటి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి కొత్త DS-160 సబ్మిట్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఆ కొత్త నెంబర్తో అంటున్నారు అనమాట. సో వాటన్నిటి మీద క్లారిటీగా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. అయితే లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైనా ఉన్న DS-160 వాళ్ళు ఎలా ఫిలప్ చేయాలి, ఏంటి, ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తారు, ఇవన్నీ కూడా దీంట్లో నేను పర్టికులర్ టాపిక్లో కవర్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంటే పర్సనల్ థింగ్ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఒక 1 వీక్ నుంచి ఎవరో 2-3 టార్గెటెడ్గా కామెంట్స్ పెడుతున్నారండి. నిజంగా అసలు ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే అవి చూస్తే నాకు అనిపిస్తుంది నిజంగా అవసరం ఆ యూట్యూబ్ చేయడం. మనం ఏదో ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం, ఒక నలుగురికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుని ఇలాంటి వాళ్ళతోటి ఇంత ఘోరంగా మాటలు అనిపించుకునే అంత అవసరం మనకుందా అనిపించింది. నిజంగా అసలు నేను ఆపేద్దామని అనుకున్నాను వాళ్ళకి. ఎందుకంటే అసలు రోజు రోజుకి వాళ్ళు ఆ కామెంట్స్ మరి సో మీకు చెప్తున్నా, మిమ్మల్ని నేనేం అనను కానీ మీరు పెట్టే కామెంట్లు నిజంగా మీ విఘ్నతకే వదిలేస్తా. మరి మీరు అమెరికా వచ్చి ఉంటున్నారు కదా, మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. లేదా ఒకసారి మీ పేరెంట్స్కి నా వీడియోలు ప్లస్ మీరు పెట్టినటువంటి కామెంట్స్ చూపించి నాన్న నేను ఇలా కామెంట్లు పెట్టాను కరెక్టేనా అనడానికి వాళ్ళే కరెక్ట్గా మీకు సమాధానం చెప్తారు. సో నేను సింపుల్గా జస్ట్ గెట్ వెల్ సూన్ అని చెప్తా. ఎందుకంటే మరి మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో నాకు అది తెలియదు కానీ సింపుల్గా జస్ట్ గెట్ వెల్ సూన్, అంతకన్నా ఎక్కువ కామెంట్ పెట్టచ్చు, తప్పులేదు. నేను చెప్పింది తప్పు అనొచ్చు, లేకపోతే ఇది కాదండి. ఎంతమంది పెడుతున్నారండి కామెంట్స్, ఎంత పర్ఫెక్ట్గా హెల్తీగా పెడుతున్నారు. నేను చెప్పింది తప్పని కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. తప్పేం కాదు, ఒక హెల్తీ డిస్కషన్ అనేది జరుగుతుంది. నా ఇన్ఫర్మేషన్ వల్ల ఒక నలుగురికి యూజ్ అవుతుందని ఎంతమంది పేరెంట్స్ కామెంట్స్ పెడుతున్నారో తెలుసా? సార్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అలాంటి కామెంట్ల మధ్యలో మీలాంటి ఇంత అసలు ఆ కామెంట్లు కూడా ఎంత చెత్తగా ఎంత నీచంగా పెడుతున్నారంటే సో ఎనీవే జస్ట్ సింప్లీ గెట్ వెల్ సూన్. ఓకే, ఎందుకంటే నిజంగా నేను అసలు నాకు వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. రాత్రి అంతా చాలా హర్ట్ అయ్యాను. నేను అసలు నిద్ర కూడా పట్టలేదు అనమాట. అంత బ్యాడ్గా పెట్టారనమాట కామెంట్స్. సో ఆలోచించుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి, నో ప్రాబ్లం. నేను మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి బతిలాడట్లేదు, లేకపోతే మీరు చూసే ఒక్క వ్యూ వల్ల నాకేం 100,000 కోట్లు రావట్లేదు. ఒకవేళ నేను బాగా డబ్బులు సంపాదిస్తున్నా యూట్యూబ్లో అని కనుక మీరు అనుకుంటే మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు ఒక 1 వీక్ చేయండి చాలు, ఏమొద్దు. 1 వీక్ రోజుకొక టాపిక్ ఎత్తుకొని దాని మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన డేటా గ్యాదర్ చేసి రోజు ఒక ప్రజెంటేషనో లేకపోతే ఓ డాక్యుమెంట్ ఏదో ఒకటి చేసి నేను ఎలా చేస్తున్నానో అలాగా 1 వీక్ కంటిన్యూస్గా చేసి 7th డే నాడు అట్లీస్ట్ ఒక 100 వ్యూస్ మీకు వస్తే కనుక నిజంగా ఆ రోజు పెట్టండి కామెంట్. మీకు యూట్యూబర్ పెయిన్ అనేది ఏంటో తెలుస్తుంది అనమాట. అంత సింపుల్ కాదు యూట్యూబ్ చేయడం అంటే. ఏదో వ్యూస్ వచ్చినాయి, బాగా డబ్బులు వచ్చేసినాయి అనుకుంటే కనీసం రైల్ టికెట్ డబ్బులు కూడా రావు మీ వ్యూస్ తోటి. నాకు ప్యాషను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది ఇంట్రెస్ట్. దానివల్ల ఒక నలుగురికి యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కనీసం రోజుకు 10 మందికి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సారీ మీ వ్యూయర్స్ టైం వేస్ట్ చేసినందుకు. ఇంకా అది నేను చెప్పాలనుకుంది. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే DS-160 అండి. యాక్చువల్గా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏంటంటే నడిచింది పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకవేళ మీరు మిస్టేక్స్ చేసుకొని వెళ్ళినా కానీ, ఒకవేళ ఏమైనా అప్డేట్ చేయకుండా వెళ్ళినా, అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు ఉన్నా కానీ మెయిన్ ఎంబసీలో మీ అపాయింట్మెంట్ కోసం మీకు ఎంట్రీ అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ DS-160లో మిస్టేక్స్ కనుక ఉన్నా, లేకపోతే కన్ఫర్మేషన్ నెంబర్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మేషన్ నెంబర్ కనుక మీ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి దాంట్లో ఉన్న DS-160 కన్ఫర్మేషన్ నెంబరు మీరు సబ్మిట్ చేసినటువంటి DS-160 నెంబర్ కనుక మ్యాచ్ కాకపోతే మీకు ఎంట్రీ ఉండట్లేదు. ఎందుకు అంటే ఈ రీజన్ కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, మీ గురించి మీ అప్లికేషన్ అసలు మీరు అంటే B1 B2కి వస్తున్నారా, స్టూడెంట్కి వస్తున్నారా, ఇంకో దానికి వస్తున్నారా, ఈ అప్లికేషన్ గురించి మేము కొంచెం రివ్యూ చేయాలి అంటే మాకు కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఉండాలి అని చెప్పేసి, దాంతోపాటు సెక్యూరిటీ చెకింగ్ ఈ మధ్యన తెలిసిందే కదా, సోషల్ మీడియా వెట్టింగ్ అని అవని ఇవని. సో చాలామంది లాస్ట్ మినిట్ చేంజెస్ చేస్తున్నారంట. అంటే మన ఇండియన్ ఎంబసీస్లో అప్లికేషన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా న్యూస్ ఏంటంటే లాస్ట్ మినిట్ చేంజెస్ చేయటము, అప్లికేషన్స్ సరిగ్గా ఫిలప్ చేయకపోవటం, సర్నేమో అవి సరిగ్గా రాయకపోవటము, ఇంపార్టెంట్ కాలమ్స్ బ్లాంక్గా వదిలేయటము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా DS-160 చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారట. సో మీకు నేను వర్డ్ డాక్యుమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి తయారు చేశాను. నేను ఒక్కసారి దాంట్లో చూపిస్తాను. దాంట్లో ఉన్నాయి అన్ని సెక్షన్ బై సెక్షన్ మనం చూసుకుంటాం. ఓకే రైట్, చూడండి. న్యూ DS-160 రూల్ ఇన్ ఇండియా, వాట్ చేంజ్డ్ అండ్ వై ఇట్ ఫీల్స్ సడన్. బిఫోర్ ద చేంజ్ హౌ DS-160 వర్క్డ్ ఎర్లియర్. అంటే ఇంతకుముందు ఇప్పుడు మన చేంజ్ రాకముందు ఏంటంటే సబ్మిట్ DS-160 ఎనీ టైమ్ బిఫోర్ ఇంటర్వ్యూ, ఈవెన్ లాస్ట్ మినిట్ సబ్మిషన్స్ వర్ యాక్సెప్టెడ్, మిస్ మ్యాచ్ DS-160 నెంబర్స్ ఆఫ్ అండ్ అలౌడ్. అంటే చెప్పాను కదా, మీ అపాయింట్మెంట్కి యాక్చువల్ DS-160 నెంబర్స్ తేడా ఉన్నా కానీ వాళ్ళు రానిచ్చేవాళ్ళు. గేట్ స్టాఫ్ మాన్యువల్లీ వెరిఫైడ్ ఆల్ డీటెయిల్స్. సో 2 business days బిఫోర్ అపాయింట్మెంట్, అది ఆ రూల్ కొత్తగా వచ్చిందిలేండి యాక్చువల్గా ఇప్పుడు. వెరీ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనమాట. సో అంటే పెద్దగా అంత పట్టించుకునే వాళ్ళు కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వాట్ చేంజ్డ్ నౌ, న్యూ DS-160 రిక్వైర్మెంట్స్ ఇన్ ఇండియా. DS-160 మస్ట్ బి సబ్మిటెడ్ బిఫోర్ స్కెడ్యూలింగ్ ది అపాయింట్మెంట్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, DS-160 నెంబర్ మస్ట్ మ్యాచ్ ది అపాయింట్మెంట్ ప్రొఫైల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. చేంజెస్ మస్ట్ బి మేడ్ 2 business days బిఫోర్ ఇంటర్వ్యూ. ఓకే, మీకు ఒకవేళ మీ ఇంటర్వ్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ April 5th ఉందనుకోండి, April 4th, April 3rd తర్వాత ఇంకా మీరు చేంజెస్ చేయడానికి లేదు, అంతే. 2 business days ఫిక్స్డ్ అనమాట. సో ఆ లాస్ట్ మినిట్లో చేంజ్ చేద్దాం అనుకుంటే ఇంకా అవ్వదు, మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఓకే, మిస్ మ్యాచ్ ఈక్వల్స్ టు డినైడ్ ఎంట్రీ ప్లస్ ఫోర్స్డ్ రీస్కెడ్యూల్. సో ఒకవేళ మీ ఈ DS-160 నెంబర్ ఏదైతే ఉందో అది కనుక మిస్ మ్యాచ్ అవుతాయి అపాయింట్మెంట్ దానికి దీనికి, ఇంకా మీకు ఎంట్రీ డినై చేస్తారనమాట. పర్టికులర్ ఇంపార్టెంట్ వాటికైతే ఎక్సెప్షన్స్ అయితే ఏం లేవు. సో ఇవి నేను తయారు చేసిన పాయింట్స్ అండి. మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే జస్ట్ అటా నేను ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకున్న అవగాహనతోటి నేను రీసెర్చ్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ ఒక దాని కింద రాశాను అనమాట. ఇది కేవలం నా నాలెడ్జ్ మాత్రమే. నెక్స్ట్, వై ఇట్ ఫీల్స్ సడన్, నో పబ్లిక్ అనౌన్స్మెంట్, నో ఈమెయిల్ అలర్ట్స్, నో సోషల్ మీడియా. సడన్గా ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కదా ఇందాక, ఒకసారి ఎక్కడో ఎవరిదైనా రిజెక్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అది నెమ్మదిగా సోషల్ మీడియాలోకి వస్తుంది. సో January 2026 నుంచే ఇది స్టార్ట్ అయింది. DS-160లో చేంజెస్, ఆ అప్లికేషన్ అవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి దీని మీద వీడియో చేసినట్టు గుర్తు, బట్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందనమాట. లేకపోతే ఒక్కొక్కసారి కూడా ఎలా ఉంటుందంటే ఇంటర్నల్గా వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ చాలా చేసుకుంటారండి ఎంబసీలో. ప్రతిదీ కూడా మీకు బయటకు చెప్పాలని రూల్ ఏమి ఉండదు. ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కూడా ఒక్కొక్కసారి చేసుకుంటారు అనమాట. అవి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి న్యూస్ మీడియాకి లీక్ అవుతూ ఉంటాయి. బ్లూంబర్గ్ అనో లేకపోతే రాయిటర్స్ అనో ఇలాంటి వాటికి లీక్ అవుతూ ఉంటాయి అనమాట. అవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది కూడా మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని చోట్లేమో ఇంటర్నల్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఎంబసీకి అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి స్టాఫ్కి మధ్యాహ్నాన్ని అని ఉంది. తర్వాత ఏదేమైనా బట్ మనం జాగ్రత్త తీసుకోవడం అయితే బెటర్ అనమాట. సో రియల్ రీజన్ బిహైండ్ ద చేంజ్, ఇండియా జాయిన్డ్ ఎ న్యూ గ్లోబల్ వీసా సిస్టమ్, ఆటోమేటెడ్ ఐడెంటిటీ వెరిఫికేషన్, ప్రీ ఇంటర్వ్యూ సెక్యూరిటీ చెక్స్, DS-160 ప్లస్ అపాయింట్మెంట్ ప్లస్ బయోమెట్రిక్స్ మస్ట్ మ్యాచ్. ఓకే, సిస్టమ్ కెనాట్ హ్యాండిల్ లాస్ట్ మినిట్ DS-160 చేంజెస్. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా వెట్టింగ్లు అవి అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు లాస్ట్ మినిట్లోకి వెళ్ళి మీ ఏ లింక్డ్ఇన్నో లేకపోతే మీ ఇప్పుడు B1 B2కి వెళ్ళే వాళ్ళు మీ ఇన్స్టాగ్రామో ఏదో ప్రొఫైల్ టక్కన మార్చేశారనుకోండి, వాళ్ళంతా వెయిటింగ్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్వ్యూ చేసే టైంకి మీ మళ్ళీ అప్లికేషన్ మారిందంటే ఇబ్బంది అవుతుంది. అందుకని లాస్ట్ మినిట్ చేంజెస్ అవుతున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్. మెయిన్లీ ఏది చెప్పినా కానీ అమెరికా వాళ్ళు చెప్పేది ఒకటే, సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్. సెక్యూరిటీ విషయంలో అమెరికా టాప్లో ఉంటుంది. ఓకే,
వై ద యూఎస్ టైటెండ్ DS-160 రూల్స్, హై వాల్యూమ్ ఆఫ్ లాస్ట్ మినిట్ DS-160 ఎడిట్స్, మెయిన్ లాస్ట్ మినిట్ ఎడిట్. ఎందుకంటే అపాయింట్మెంట్ దగ్గరకు వచ్చే టైం కానీ టక్కన ఏదో రియలైజ్ అయ్యి ఇలా ఎక్కువ సోషల్ మీడియాలో ఉంది ఏంటంటే ఇండియా అప్లికేషన్సే లాస్ట్ మినిట్ ఎడిట్లు ఎక్కువ జరుగుతున్నాయట. ఓకే, మల్టిపుల్ DS-160s పర్ అప్లికెంట్స్. ఏంటంటే ఏజెంట్లు కూడా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే ఒక మనం ఏజెంట్కి ఇచ్చేస్తాము, వాడు సబ్మిట్ చేసేస్తాడు, వాడు ఏదో తప్పులు రాస్తాడు, మళ్ళీ పోతాము, మళ్ళీ అప్లికేషన్ మారుస్తాము. మెయిన్ ఎక్కడ వస్తుందంటే B1 B2 పేరెంట్స్ చాలామంది కొంచెం వాళ్ళకి ఇట్లాంటివన్నీ తెలియవు కదా, ఫామ్స్ అవి ఇవి. పిల్లలేమో అమెరికాలో ఉంటారు, వీళ్ళేమో ఇక్కడ తిప్పలు పడుతుంటారు పాపం. వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో బ్రోకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముకొని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ స్టిల్ ఇంకా అపాయింట్మెంట్స్ ఓపెన్ అయినా కానీ H1 వాళ్ళు H4 వాళ్ళు కూడా ఇంకా బ్రోకర్లను నమ్ముతున్నారంట. సో బ్రోకర్లను నమ్మి మోసపోకండి, మీరు మీ ఓన్గా చేసుకోండి. ఎందుకంటే మీకు నిన్న నేను ఎవరితోనో మాట్లాడితే చెప్తున్నారనమాట, అన్నిసార్లు లాగిన వాళ్ళంటే ఎవరు లాగిన్ అవుతారు, అందుకే బ్రోకర్కి ఇచ్చేసా అని చెప్పేసి. మీకు పేషెన్స్ లేకపోతే ఎట్లా అండి? ఇండియాలో ఉండి మీరు వీసా అప్లై చేసుకొని వెళ్ళాలనుకున్నారు, వాడు ఏదైనా మిస్ మ్యాచ్ చేశాడు అనుకోండి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు, స్కామర్స్ చాలామంది ఉన్నారు అని చెప్పేసి. ఎవ్వరికి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకండి, వాళ్ళని నమ్మకండి. మీరు ఏది చేస్తారో వాళ్ళు అదే చేస్తారు, వేరే పెద్ద స్పెషల్ వాళ్ళు ఏం పైనుంచి దిగొచ్చి కొత్తగా చేంజెస్ అయితే ఏం చేయరు. ఓకే, ఏజెంట్ ఫిల్డ్ ఫార్మ్స్ విత్ ఇన్కన్సిస్టెంట్ డేటా, ఇదే నేను చెప్పింది ఇప్పుడు. సో ఏజెంట్ ఫిల్డ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మీ డీటెయిల్స్, పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏదో కూర్చోవాడు రోజుకు 10 అప్లికేషన్లు చేస్తుంటారండి. మీరు డ్రైవింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎదురుగా ఎట్లుంటారు వాళ్ళు, 100 మందికి చేస్తుంటారు అనమాట. మీ పేరు వాడికి కొడతాడు, వాడి పేరు మీకు కొడతాడు. సో అవన్నీ తప్పులు తడకలు అయి ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేయడానికి కోసం ఈ రూల్స్ తీసుకొచ్చారనమాట. అటెంప్ట్స్ టు ఫిక్స్ ఆన్సర్స్ బిఫోర్ ఇంటర్వ్యూ, అంటే మీ గురించి పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలిస్తే, మీ గురించి వాళ్ళు ఒకసారి మొత్తం ఫామ్ అంతా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని తెలుస్తాయి అనమాట. డూప్లికేట్ ఆర్ మ్యానిపులేటెడ్ అప్లికేషన్స్, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటారు కదా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ నీడ్ టు కరెక్ట్ DS-160? ఓకే, ఇక్కడ మీరు ఈ సెక్షన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, మీ DS-160 సబ్మిట్ చేశారు, కానీ మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఎలా అనేది నేను 2-3 డిఫరెంట్ పాయింట్స్ లాగా రాశాను అనమాట. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ ఆల్రెడీ బుక్డ్ యువర్ అపాయింట్మెంట్, ఓకే, సబ్మిట్ ఏ న్యూ DS-160, అప్డేట్ ద నెంబర్ ఇన్ యువర్ ప్రొఫైల్, మస్ట్ బి డన్ 2 business days బిఫోర్ ఇంటర్వ్యూ, నో నీడ్ టు క్యాన్సిల్ అపాయింట్మెంట్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే అపాయింట్మెంట్ బుక్ అయినా సరే మీరు కానీ 2 days ముందు చేయాలండి. 2 days, ఇంతకుముందు 74 hours బిఫోర్ అని అనేవాళ్ళు కదా. సో యాక్చువల్గా బిఫోర్ 48 hours, 72 hours ఇంకా పెట్టుకుంటే మనకి బెటర్. కానీ అప్డేట్ చేయకుండా ఉండటానికి 2 business days ముందర అప్డేట్ చేసి ఈ ఫైల్ నెంబర్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని మళ్ళీ అపాయింట్మెంట్ సిస్టంలో, ఎందుకంటే ఎంట్రీ గేట్ దగ్గర ఎలక్ట్రానిక్గా, ఇదివరకు మాన్యువల్గా మీ పేపర్ DS-160 కాపీ ఉంది కదా అది చూసి లోపలికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సిస్టంలో చెక్ చేసుకుంటున్నారనమాట. చెక్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి DS-160 కాపీలో మీ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ సిస్టంలో కనుక లేదనుకోండి, అపాయింట్మెంట్ సిస్టంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, ఓకే, DS-160 సబ్మిట్ చేశారు. ఫస్ట్ చేసినప్పుడు ఈ DS-160 సబ్మిట్ చేసిన నెంబర్తో బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి అమెండ్ చేశారు. అపాయింట్మెంట్ సిస్టంలో మీరు ఆ ఫైల్ నెంబర్ అప్డేట్ చేయలేదు. మీ దగ్గర DS-160 కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది, దాంట్లో కొత్త నెంబర్ వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటుంటే మీ అపాయింట్మెంట్లో ఏముంటుంది, పాత DS-160 ఫైల్ నెంబర్ ఉంటుంది. అంటే ఈ 2 మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్లో కదా చూసేది, ఇదివరకు ఏంటి పేపర్ చూసి వెళ్ళిపోండి అని పంపించేవాళ్ళు అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ మిస్ ద డెడ్ లైన్? ఓకే, లెస్ దెన్ 2 business days. ఇప్పుడు మీరు ఇంకా 2 business days ముందు చేయాలి కదా, డెడ్ లైన్ మిస్ అయ్యారు, రేపు పొద్దున అపాయింట్మెంట్ ఉంది, టైం లేదు అంటే యూ కెనాట్ అప్డేట్ DS-160. ఓకే, నో వే, అప్డేట్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, యూ విల్ బి డినైడ్ ఎంట్రీ. ఓకే, యూ మస్ట్ రీస్కెడ్యూల్ ది అపాయింట్మెంట్, అంటే అప్డేట్ చేసుకోవాలి. తప్పు ఏమైనా ఉన్నాయి, ఇంపార్టెంట్వి ఏమైనా తప్పు పెట్టాను నేను అంటే ఆబ్వియస్లీ మీరు రీస్కెడ్యూల్ చేసుకోండి, అప్డేట్ చేయండి, మళ్ళీ ఫైల్ తోటి కొత్త అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఓకే, నో ఎక్సెప్షన్స్ ఎట్ ది గేట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళతోని చూడండి సార్, మర్చిపోయాను సార్, అప్డేట్ చేయలేదు సార్ అంటే ఇది వర్కౌట్ కాదనమాట. ఓకే, నెక్స్ట్, మైనర్ వర్సెస్ మేజర్ మిస్టేక్స్. మైనర్ మిస్టేక్స్ అయితే నో నీడ్ ఫర్ న్యూ DS-160, అంటే చిన్న చిన్న టైపో ఎర్రర్స్ ఏవో ఇలాంటివి ఏమన్నా మిస్టేక్స్, మైనర్ డేట్ తప్పు రాసాము అంటే మీ హిస్టరీ ఏదో ఫిలప్ చేస్తుంటారు, దాంట్లో ఒక డేట్ తప్పు రాసామన్నా, ఇలాంటివి ఏమన్నా ఉంటే, స్లైట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, చిన్నవి నో ప్రాబ్లం, వాళ్ళు దాని గురించి అంత సీరియస్గా అయితే తీసుకోరు. బట్ మీ నేము, మీ సర్నేము, మీ అడ్రస్సు, ఇవి
మీరు కరెక్ట్గా చూసుకోండి. మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పెడతారో చూసారా, మీ పిల్లలది వాటి డాక్యుమెంట్స్ కానీ పే స్లిప్లు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏం రాసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ మెయిన్, సర్నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ దగ్గర సర్నేము, గివెన్ నేమ్ అంటుంటారు కదా, అలా ఇవన్నీ రాసేటప్పుడు అది తప్పులు రాయకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మేజర్ మిస్టేక్స్ ఏంటి, మీరు రాంగ్ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేశారు, రాంగ్ వీసా కేటగిరీలో పెట్టారు, తర్వాత ఇన్కరెక్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఏదో నేను చెప్పాను కదా, నేము సర్నేము ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ రాంగ్, తర్వాత ట్రావెల్ పర్పస్ ఏంటి, మీరు వెళ్దాం అనుకుందేమో విజిట్కి, లేకపోతే మీరు ఇంకేదో పెట్టారు, బిజినెస్ అనో ఇంకేదో పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మేజర్ కిందకు వస్తాయి. కాబట్టి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది మీకు. ఓకే, వాట్ అప్లికెంట్స్ మస్ట్ డూ నౌ, మీ చెక్ లిస్ట్ చూసుకోండి. ఇక్కడ చూసుకొని మీకు టిక్ కొట్టుకొని పెట్టుకోండి. సబ్మిట్ DS 160, యూజ్ ఫైనల్ DS 160 నెంబర్ వెన్ బుకింగ్, you update DS 160 number if you create a new form, update at least 2 business days before the interview, bring printed DS 160 confirmation page. ఈ చెక్ లిస్ట్ ఇవి మీరు తీసుకెళ్లాల్సినటువంటివి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చూసుకోవాల్సినటువంటివి. ఓకే, అవండి మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చేసి DS 160లో మీరు చూసుకోవాల్సినవి. ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు కనుక DS 160 కనుక మారిస్తే మళ్ళీ ఆ ఫైల్ నెంబరు దీంట్లో అప్డేట్ చేయండి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు B1 B2 వాళ్ళు కానీ F1 కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా సరే. ఓకే, ఇది ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. హానెస్ట్గా వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.